సో చూడండి, చాలామందికి ఇట్లా ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత న్యాచురల్గా అంటే ఎగ్ గ్రోత్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కలుస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. సో నేను చెప్పే ఒక చిన్న టాబ్లెట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డబల్ అవుతాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, I'm Dr. Fazal Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head Toli Chokya. సో ఈ టాబ్లెట్ ఎట్లా అంటే ఎగ్స్ని పెరగడానికి, ఎగ్స్ గ్రోత్ రావడానికి ఇట్ విల్ హెల్ప్. ఎస్పెషల్లీ మన పీసీఓడి పేషెంట్స్లో, అంటే పీసీఓడి వాళ్ళలో ఏంటంటే ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వదన్నమాట, అది స్టక్అప్ అయిపోయి ఉంటుంది ఒక స్టేజ్లో. సో ఈ మెచ్యూర్ అయ్యి గ్రోత్ అయితేనే ఆ ఎగ్ అనేది బయటికి వస్తుంది, ట్యూబ్స్లోకి వస్తుంది. సో ఈ ట్యూబ్స్లోకి మెచ్యూర్ అయ్యి రావాలంటే మనం ఓవిలోజెన్స్ అంటాం అనమాట. అంటే క్లోమిఫిన్ సిట్రేట్ అని, లేదా లెట్రజోల్ అని, లేదా ఇంకొన్ని ఇంజెక్షన్స్ ద్వారా. బట్ ఇంజెక్షన్స్ వరకు కాకుండా చిన్న టాబ్లెట్స్ ద్వారానే మనకి ఈ నెల ఎంతోమంది కన్సీవ్ అయ్యారు, ఓన్లీ ఒక చిన్న టాబ్లెట్ ద్వారా. సో ఈ టాబ్లెట్ ఎట్లా అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు యా 3వ రోజు నుంచి ఒక 5 days వేసుకోవాలి, పొద్దున సాయంత్రం 5 days వేసుకున్న తర్వాత అరౌండ్ 10th డే, అంటే డే 10 ఆఫ్ సైకిల్కి మనకి ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి అనేది చూసుకుంటాం. లెఫ్ట్ సైడా, రైట్ సైడా, లేదా ఒక్కొక్కసారి 2 eggs కూడా వస్తాయి. సో లెఫ్ట్ పెరుగుతుందా, రైట్ పెరుగుతుందా చూసుకొని ఒక ఎగ్ అనేది 19-20 సైజ్ ఉండాలి, అంటే అది మెచ్యూర్ అవుతున్నట్టు ఎగ్. ఆ 19-20 సైజ్ వచ్చినప్పుడు ఒక చిన్న ట్రిగర్ ఇంజెక్షన్ అని ఇస్తామన్నమాట. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మనకి హెచ్సిజీ ఇంజెక్షన్ అనమాట. సో ఆ హెచ్సిజీ ఇంజెక్షన్ ఏంటి అంటే ఈ ఎగ్, మెచ్యూర్ అయిన ఎగ్ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ ట్రిగర్ ఇంజెక్షన్. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన కరెక్ట్ 36 అవర్స్కి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో 36 అవర్స్ తర్వాత నెక్స్ట్ 48 అవర్స్, 72 అవర్స్, నెక్స్ట్ 3 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈరోజు సపోజ్ ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాం మనం. నెక్స్ట్ రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి, అంటే ఒక 24 hours తర్వాత ఒక కపుల్ అనేది కలిసి ఉండాలి. ఆ నెక్స్ట్ 3 days ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఎగ్, ఈ టాబ్లెట్ ఇవ్వడం వలన ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అంటే ఒక ఎగ్ బదులు 2 eggs తయారవుతాయి కాబట్టి స్పర్మ్ హ్యాస్ మోర్ ఛాన్స్, స్పర్మ్కి మోర్ ఛాన్స్ టు గో అండ్ ఫర్టిలైజ్ అనమాట. అంటే దానికి 2 options ఉన్నాయి కాబట్టి కొన్ని స్పర్మ్స్ ఇటు, కొన్ని స్పర్మ్స్ అటు, 2 sides కూడా వెళ్తాయి ఒక్కొక్కసారి. సో ఈ టాబ్లెట్ ద్వారా ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో, లెస్ దాన్ 5% కేసెస్లో ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటారు. సో అలా కాకుండా ఒక ఎగ్గే వచ్చిందంటే ఆ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఎలా ఉంది చూసుకోవాలి మనం. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ జనరలీ ఇంప్రూవ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఓవిలేజన్స్ అనమాట. అంటే మెచ్యూర్డ్ ఎగ్ అనేది బాగా వస్తుంది మనకి ఇటువంటి టాబ్లెట్స్తో. సో అట్లానే చూసుకుంటే మనకి గర్భసంచి పొర ఎలా ఉంది అన్ని స్కాన్ చేసి చూసుకున్న తర్వాత ఈ ఫలానా టైం నుంచి ఇక్కడ వరకు కలిసి ఉండండి అని చెప్తాం మనం. అంటే ఇంజెక్షన్ ఇచ్చేసిన ఒక 3 days వెరీ క్రూషియల్ టైం అనమాట. ఎందుకంటే ఎగ్ అనేది ఓన్లీ 48 hours మనకి బాడీలో ఉంటుంది. అలానే స్పర్మ్ అనేది మాత్రం 72 hours బాడీలోంచి రిలీజ్ అయిన 72 hours వరకు ఉంటుంది. సో ఈ 24 నుంచి 72 hours అంటే నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ 3 days చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్ డేస్ అనమాట కలిసి ఉండడంలో. సహజంగా ఎంబ్రియో అనేది, అంటే ఆ బేబీ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎంబ్రియో అంటాం అనమాట. సో ఆ ఎంబ్రియో కూడా గర్భసంచిలో బాగా అతకడానికి కొన్ని టాబ్లెట్స్ ఇస్తామన్నమాట మనం. తర్వాత కలిసిన ఒక 3 days తర్వాత కొన్ని ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అంటాం, కొన్ని వెజైనల్ టాబ్లెట్స్ కానీ లేదా ఓరల్ టాబ్లెట్స్ కానీ మనము పేషెంట్కి ఇస్తాం. నెక్స్ట్ 15 days వరకు వాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడేసి ఒక చక్కటి ప్రెగ్నెన్సీతో వస్తారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఒక చిన్న టాబ్లెట్స్, చిన్న దీని ద్వారా కూడా మీ ఫర్టిలిటీని ఎంతో ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.